దేవుడైనటువంటి యెహోవా సృష్టిని కలగజేశాడు. ఏం చేశాడండి? క్రియేషన్, సృష్టిని కలగజేశాడు. ఆ సృష్టిని ఎన్ని రోజులు కలగజేశాడు? 6 రోజులు కలగజేశాడు. 7వ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుని. అయితే సృష్టి కలగజేయటం అంటే మొత్తం సృష్టిలో ఉన్న ఆకాశము గాని, భూమి గాని, పెద్ద జ్యోతి గాని, చిన్న జ్యోతి గాని, మరి అన్నిటినీ దేవుడు కలగజేశాడు. ఈ కలగజేసినటువంటి వాటిల్లో భాగంగా జీవరాశులను కలగజేశాడు. వాటిల్లో భాగంగా ఆదాము అవ్వలను కూడా కలగజేశాడు. మొత్తం చేసి ఏం చేశాడు? కంప్లీటెడ్. ఏమంటున్నాడు? కంప్లీటెడ్. సృష్టి మొత్తం నేను కంప్లీట్ చేశాను అని చెప్పని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇల్లు పూర్తయింది అంటే ప్లాస్టరింగ్ మిగిలిపోయిందని అర్థమా? ఇల్లు పూర్తయిందంటే పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉందని అర్థమా? ఇల్లు గృహప్రవేశానికి రెడీగా ఉంది అంటే అక్కడ ఏ పని కూడా లేదు, సంపూర్ణముగా అన్ని పనులు కూడా పూర్తయ్యాయి, అక్కడ ఒక్క పని కూడా పెండింగ్ లేదు అని అర్థం. అలాగే దేవుడు సృష్టి చేసినప్పుడు ఆ సృష్టిలో ఏం చేశాడు? అన్ని సమకూర్చాడు, అన్ని సిద్ధపరిచాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఆ చెట్టును కూడా పెట్టాడు. ఏం చెట్టు అది? మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి చెట్టును పెట్టాడు. ఈ చెట్టు ఏం చేసింది? ఒక ఫలాన్ని ఇస్తా ఉంది. ఏం చేస్తుందండి? ఈ చెట్టు ఒక ఫలాన్ని ఇస్తా ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఏదేను తోటలో అనేక రకములైనటువంటి చెట్లు ఉన్నాయి. వాటిల్లో బైబిల్ హైలైట్ చేసిన 2 చెట్లే. ఒకటి మంచి చెడు తెలివితేటలను ఇచ్చేటువంటి చెట్టు ఒకటి, రెండవది జీవవృక్ష ఫలము. ఆ చెట్టు కూడా ఆ యొక్క ఏదైనా తోటలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? జీవవృక్ష ఫలమునకు ఆయనేమి గేట్లు పెట్టల. అర్థం చేసుకోండి, ఆయనేమి అడ్డంకులు పెట్టల, రిస్ట్రిక్షన్స్ పెట్టల, దానికేమి సెక్యూరిటీ పెట్టల. దేనికి సెక్యూరిటీ పెట్టాడు? ఈ మంచి చెడు ఏదైతే ఆ వృక్షం ఉందో దానికి కండిషన్ పెట్టాడు. ఏమని కండిషన్ పెట్టాడు? ఈ ఫలము తిన్ననాడు నువ్వు చచ్చుదువు, ఈ ఫలము తిన్ననాడు నువ్వు చచ్చుదువు అనేటువంటి మాట దేవుడు అక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే అది తినకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. తినకూడదు అన్నప్పుడు మరి దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడు? ఇది ప్రశ్న. దేవుని ఉద్దేశం ఏంటి? అది తింటే చనిపోతావు, హానికరం. ఇంట్లో నువ్వు పాయిజన్ బాటిల్ పెట్టుకొని రే ఇది తాగితే చచ్చిపోతారా నా పాయిజన్ బాటిల్ అక్కడ పెడితే పిల్లలు ఏం చేస్తారు? అట్లాగే డాడీ అట్లాగే అంటారు, భయపడినట్టు నటిస్తారు. తర్వాత పోయి ఏం చేస్తారు? ఏంది అసలు ఈ బాటిల్ అని చెప్పని ఒకటికేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. అట్లా అసలు ఆ బాటిల్ పెట్టకపోతే ఆడు తాగడుగా, ఆ చెట్టు పెట్టకపోతే ఆ పండు ఉండదుగా. ఇప్పుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? ఆ పండు ఎందుకు పెట్టాడు అంటే సృష్టి కంప్లీట్ అయిపోయింది. సృష్టి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ చెట్టు కూడా అక్కడ ఉండాలి. ఈ ఆదాము అవ్వల యొక్క స్థితిని మనం చూస్తే వాళ్ళని కలగజేసిన విధానం ఎలాగా అంటే దేవుడైన యెహోవా నేల నుండి మట్టిని తీసుకొని మట్టిని ఏం చేశాడు? బొమ్మగా చేసి ఆ బొమ్మగా చేసినటువంటి మట్టికి అవయవాలు నిర్మించి అవయవాల్లో అవయవమైనటువంటి నాసికాంధ్రం వలన ఈ యొక్క ముక్కులో జీవవాయువు ఊదగా, అంటే దేవుడు ఏం చేశాడు అని జీవించేటువంటి దేవుడు జీవముతో కూడినటువంటి వాయాన్ని అంటే ఆ గాలిని ఆ బొమ్మలో మట్టిలో ఊదగా ఆ మట్టి జీవ ఆత్మగా మారెను. ఆత్మ అయిపోయింది, మనిషి అయ్యాడు. అతనికి సాటైన సహకారి కావాలని మరొక బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవవాయువు వదల, ఆ బొమ్మలో ఏం చేశాడు? దానికి జీవాన్ని ఇవ్వటం కోసం బ్రతుకున్నటువంటి ఈ యొక్క జీవవాయువు కలిగినటువంటి ఆదాముకు
గాఢ నిద్ర కలగజేసి ఆ గాఢ నిద్రలో నుంచి ఒక పక్కటెముకను తీసి ఆ యొక్క అవ్వకి అమర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆదాము అవ్వలు వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారు, చక్కగా జంటగా వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క జంతువులు లాగా పక్షులు లాగా ఆ నీటిలో ఆ ప్రవహించేటువంటి ఆ యొక్క ఆ జలాలలో ఆ యొక్క ఇవి ఉంటాయి చూడండి, చేపలు వాటిలాగా వీళ్ళు కూడా జంటలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? జంటగా దిగంబరులై ఉన్నారు. ఎలా ఉన్నారండి? దిగంబరులై ఉన్నారు. జ్ఞానం ఉందా వారికి? తెలివి ఉందా? బుద్ధి ఉందా? మంచి చెడు తెలుసా? దిగంబరులుగా ఉన్నారు. అయితే ఈ మంచి చెడులు వీళ్ళకి తెలియదు. ఆదాము వాళ్ళిద్దరికి తెలియదు కాబట్టి వీళ్ళు దిగంబరులుగా ఉంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు జీవిస్తా ఉన్నారు. జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆ పండు తినొద్దు అంటున్నాడు. అంటే ఆ పండు అక్కడ ఎందుకు పెట్టాడు? ఒక టైంలో ఇవ్వాలనే ఉద్దేశం దేవునికి ఉంది కాబట్టి అక్కడ పెట్టాడు. పెట్టకపోతే సృష్టి అంతా సృజించాను అనే మాటకి అర్థం లేదు. వీళ్ళకి జ్ఞానము ఇవ్వాలనుకున్నప్పుడు, తెలివి ఇవ్వాలనుకున్నప్పుడు, బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు, వీళ్ళని మేలుకొల్పాలనుకున్నప్పుడు, సిగ్గు తెలియపరచాలనుకున్నప్పుడు, వీళ్ళకి ఆ యొక్క చెట్టును పెట్టాలంటే ఆ చెట్టు మళ్ళీ ప్రత్యేకంగా సృష్టి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టడం అంటే అది మరొక సృష్టి అవుతుంది. కాబట్టి ఒక్కసారిగా సృష్టి సృజించిన తర్వాత మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది. ఆ చెట్టు కూడా అందులోనే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక వయసు వచ్చేంత వరకు మీరు దాన్ని తినకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం గనక ఆయన దాన్ని అట్లా ఆపేశాడు. ఉదాహరణకి మనకి చిన్న బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలకి మనం ఏం చేస్తాం? ఒక 500 రూపాయల కాగితం ఇచ్చి పోయి కొనుక్కొచ్చుకుంటామా? ఎందుకన్నామండి? వాళ్ళకి తెలియదు. వాడేం చేస్తాడు? వాడు కావాల్సింది రూపాయి చాక్లెటే. 500 ఇస్తే ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు, ఆ షాప్ లో ఇస్తాడు, ఆ రూపాయి చాక్లెట్ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. చిల్లర గురించి తెలియదు. చిల్లర ఇచ్చినా ఎంత చిల్లర ఇస్తున్నారో కూడా ఆ జ్ఞానము లేదు అతను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీరిని ఏర్పరిచిన తర్వాత, వీరిద్దరిని ఆయన పుట్టించిన తర్వాత ఒక సమయం వరకు దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అప్పుడు వరకు ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? దాన్ని ఏమంటున్నాడు? ఆజ్ఞాపించాను. ఏమని ఆజ్ఞాపించాను? ఆ చెట్టు మీరు ఆ పండుని తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ అక్కడ ఆంక్షలు ఏం పెట్టల, సెక్యూరిటీ పెట్టల, ఏం పెట్టల. ఆజ్ఞాపించాడు, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. జీవవృక్ష ఫలము తినొద్దన్నాడా? దాంట్లో ఏమి లేదు, హ్యాపీగా ఇచ్చేసాడు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారండి? ఆ యొక్క అపవాది అయినటువంటి సాతాను సర్పము యొక్క మాటలు విని ఏం చేశారు? ఆ పండు రమ్యముగా ఉంది, అది తింటే బాగుంటుంది, అది తింటే జ్ఞానం వస్తుంది, అది తింటే మీరు దేవుడంతటి వారు అయిపోతారు, అది తింటే మీకు మొత్తం తెలిసిపోద్ది అని చెప్పని ఈ సర్పం ఏం చేసింది? ఆ యొక్క అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ ఏం చేసింది? చిన్నగా తిని ఆదాముకు తినిపించినట్టుగా మనము చూసినప్పుడు ఆ యొక్క వాళ్ళిద్దరికి ఏం కలిగిందండి? ఆ పండు తినంగానే ఏం కలిగింది? ఆ పండు తినంగానే వాళ్ళిద్దరికి సిగ్గు వచ్చేసింది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఆమె నేను చూడకూడదు, ఆయన నేను చూడకూడదు అని చెప్పని ఇద్దరు కూడా ఏం చేశారంట? వెళ్ళిపోయి చెట్లు చాటును దాక్కున్నట్టుగా వాక్యం సెలవిస్తాం. అంటే ఆ చెట్టు ఏం చేసిందంటే కేవలము బుద్ధి, జ్ఞానము, తెలివితేటల్ని ఇచ్చింది అంతే. ఇంకంత మించి ఆ చెట్టు ఏమి ఇవ్వలా. మన అంశం ఏమిటి అంటే ఆ చెట్టు ఎందుకు పెట్టాడు అంటే జ్ఞానము కోసము పెట్టాడు. అది పెట్టకపోతే ఆదాము అవ్వలు ఇద్దరు పిచ్చివాళ్ళు, మైండ్ లేని వాళ్ళు, ఒక రకంగా పిచ్చోళ్లే. మనం పిచ్చోళ్ళని చూస్తూ ఉంటాం, గుడ్డలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. వాళ్ళకి ఏముండదు? మతి లేదు కానీ తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? మతి లేని వారిగా ఉన్నారు, మతి స్థిమితము లేదు.
ఆ పండులో మతి ఉంది, స్థిమితం ఉంది, ఆ పండులో మంచి ఉంది, చెడు ఉంది, ఆ పండులో జ్ఞానం ఉంది, ఆ పండులో సిగ్గుంది, ఆ పండులో వారు స్త్రీ పురుషులను గ్రహించుకునే విధానం ఉంది, ఆ పండులో వారిద్దరు కూడా కలయికతో సంసారం చేయొచ్చు అనేటువంటి జ్ఞానం ఉంది, ఆ పండులో ఈ లోకములో వారు బిడ్డను జన్మించవచ్చు అనేటువంటి జ్ఞానము ఉంది. అంతటి జ్ఞానం ఉన్నటువంటి పండుని తగిన కాలంలో దేవుడు ఇవ్వాలనుకున్నారు. కానీ వీరు తొందరపడి ఆజ్ఞ అతిక్రమించి ఆ పండుని తిన్నారు.